హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఒక ఈమెయిల్‌ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో నేర్చుకుందాం. సో, ఒక ఈమెయిల్‌ని పంపించడం ఎలానో ఈ వీడియో నుంచి తెలుసుకుందాం. సో, మనం బేసిక్ ఒక లాగిన్ పేజ్‌కొచ్చేసిన తర్వాత ఈ ఇన్‌బాక్స్ అనేది మనకి ఈమెయిల్‌లో కనిపిస్తుంది. ఒక ఈమెయిల్‌ని ఎవరికన్నా పంపియాలంటే దాని ముందు కంపోజ్ చేయాలి. అందుకే ఈ కంపోజ్ బటన్ ఏదైతే లెఫ్ట్ టాప్ కార్నర్‌లో ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఈమెయిల్ ఐడీ అనేది ఒక అడ్రస్ లాగా ఎవరికైనా పోస్ట్ చేస్తుంటే మనం లెటర్ మీద అడ్రస్ ఎలా రాస్తామో ఈమెయిల్ కూడా పంపించడానికి ఒక అడ్రస్ రాయాలి. సో, సపోజ్ నేను నా ఫ్రెండ్‌కి ఈమెయిల్ పంపియాలనుకుంటే నా ఫ్రెండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది ఫస్ట్ టైం పంపిస్తుంటే మాన్యువల్‌గా మొత్తం ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ టైమ్ నుంచి అది ఆటోమేటిక్‌గా మీ ఫ్రెండ్ ఫస్ట్ నేమ్ కొడితే వచ్చేస్తది. ఫస్ట్ నేమ్ ఏదైతే ఈమెయిల్ ఐడీలో ఉందో. సో, సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఆ ఈమెయిల్ చూడంగానే చిన్న ఒక గ్లింప్స్ వచ్చేయాలి. అంటే అసలు ఈ ఈమెయిల్‌లో ఏం చెప్తున్నారనేది ఒక 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 ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఐడియా వచ్చేయాలి. ఆ ఈమెయిల్ గురించి అసలు ఏం చెప్పబోతున్నారు అనేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మనకి ప్రిపేర్ టు బి ఇంప్రెస్డ్. దాని తర్వాత గెట్ ఆఫ్‌లైన్ లిజనింగ్ విత్ ప్రీమియం స్టాండర్డ్. ఆ ఈమెయిల్ అంతా దేని గురించో ఒక చిన్న షార్ట్ ఒక 5, 6 వర్డ్స్‌లో మనము రాయగలిగింది సబ్జెక్ట్. సో, సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఈమెయిల్. ఎందుకంటే ఇది మనకి ఈమెయిల్ ఎలాంటిది, ఒక స్పామ్ ఈమెయిలా, అసలు ఇంపార్టెంట్ ఈమెయిలా అని క్లాసిఫై చేయడానికి మనకు సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో, సబ్జెక్ట్ నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే రిటర్నింగ్ ఫ్ ఫ్రమ్ మై ట్రిప్. సో, ఇక్కడ రిటర్నింగ్ ఫ్రమ్ మై ట్రిప్ అని నా ఫ్రెండ్‌కి ఈమెయిల్ రాస్తున్నాను. సో, ఇక్కడ ఐ యామ్ గోయింగ్ టు రిటర్న్ ఫ్రమ్ మై మనాలి ట్రిప్ ఆన్ 20th మార్చ్. ఇలా మనకి బాడీ ఏది ఏది కావాలంటే అలా రాసుకొని మనము ఒక ఈమెయిల్ అనేది కంపోజ్ చేయొచ్చు. ఏమి రాసుకున్నా కూడా ఒక ఫార్మల్, ఒక ఇన్ఫార్మల్ ఈమెయిల్ ఏది చూసుకున్నా గూడా మనకి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీలో మనం ఏమన్నా గూడా ఇంక్లూడ్ జేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇలా రాసేసాం కాబట్టి మనం ఈమెయిల్ పంపియడం ఎలా అంటే ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంటది కింద బ్లూ కలర్‌లోది. ఆ బ్లూ కలర్ దాన్ని మనం జస్ట్ ఇలా సెండ్ అంటే చాలు. సెండ్ అయిపోద్ది. సో, మనం సెండ్ చేసాము అసలది ఎళ్ళిందా లేదా కన్ఫర్మ్ జేసుకోవడం ఎలా అంటే, ఇక్కడ మనకి ఇన్‌బాక్స్ పేజ్ ఎలా అయితే ఉంటదో, ఒక సెంట్ పేజ్ గూడా అలానే ఉంటది. ఈ సెంట్ పేజ్ మీద ఒక్కసారి క్లిక్ చేసుకుంటే లెఫ్ట్ దగ్గర మనకి సెంట్‌లో ఫస్ట్ ఏదైతే ఉందో అది మనకి సెంట్ అని వచ్చేస్తది. సెంట్ పేజ్‌లో మనకి వచ్చేస్తుంది. మనం సెండ్ చేసామని. So thank you everyone. This is how you can draft and send an email.